హరహర మహాదేవ్ శంభో శంకర. ఫైనల్గా మనం అమర్నాథ్ దర్శనం చేసుకోవడం జరిగింది. అమర్నాథ్ రావడానికి డే 1 మనం 9 o'clock సికింద్రాబాద్ నుంచి జమ్మూ హంసఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో థర్డ్ ఏసీలో 2400 రూపీస్ ఛార్జ్తో డే 2 ఈవినింగ్ 6:30కి జమ్మూ రీచ్ కావడం జరిగింది. అక్కడనే స్టే చేసి డే 3 మార్నింగ్ జమ్మూ టు కాట్రా జనరల్ ట్రైన్లో 60 రూపీస్ ఛార్జ్తో మనము 7 o'clock రీచ్ కావడం జరిగింది. కాట్రా టు శ్రీనగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో 720 రూపీస్ ఛార్జ్తో 11:30కి మనం శ్రీనగర్లో రీచ్ కావడం జరిగింది. శ్రీనగర్ టు బేస్ క్యాంప్కి ఫ్రీ బస్లో వెళ్ళి అక్కడ RFI కార్డు తీసుకొని అక్కడ ఆఫ్టర్నూన్ 2 o'clock శ్రీనగర్ నుండి బాల్టాల్కి 110 కిలోమీటర్ 260 రూపీస్ గవర్నమెంట్ బస్ ఛార్జ్తో విత్ ఆర్మీ కాన్వాయ్తో మనము బాల్టాల్ 5:30కి ఈవినింగ్ రీచ్ కావడం జరిగింది. ఆ రోజు అక్కడనే స్టే చేసి డే 4 మార్నింగ్ 3 o'clock అమర్నాథ్ దర్శనానికి వెళ్ళి నైట్ 9:30కి రీచ్ కావడం జరిగింది. టోటల్ 42 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయడం జరిగింది. టుడే వచ్చేసి మనకు వచ్చేసి సండే అండి. మనం వచ్చేసి బాల్టాల్ నుంచి మనము శ్రీనగర్ వెళ్ళడం జరుగుతుంది. సో ఆల్రెడీ వెహికల్ మాట్లాడుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మన టెంట్స్ అండి. ఇక్కడ వచ్చేసి మనం ఎంత బార్గింగ్ చేస్తే అంత వస్తాయి టెంట్స్. సో మేమున్న టెంట్ మాత్రము 600 రూపీస్ పడింది 5 మెంబర్స్కి. చీపు. మనకి ఇంకా బాత్రూమ్స్ కూడా ఉంటాయి మనకు అవైలబుల్గా. హాట్ వాటర్ కూడా ఉంటాయి ఇక్కడ. సో హాట్ వాటర్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మన బ్యాక్ సైడ్, నా ఫ్రంట్ సైడ్. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనము అమర్నాథ్ వెళ్ళే రూట్ ఉంటుంది మనకు. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుంది మనకు చెక్ పాయింట్. ఇది వచ్చేసి మన చెక్ పాయింట్ ఈ లోపలికి ఎంట్రీ కావడానికి. సో ఇక్కడ నుంచి మేము బయలుదేరడం జరుగుతుంది శ్రీనగర్కి. ఇక్కడ నుంచి మేము క్యాబ్ మాట్లాడుకోవడం జరిగింది. క్యాబ్ వచ్చేసి మాకు 3500 ఏమో పడింది 5 మెంబర్స్కి. కొద్దిగా ఓపెన్గా ఉంటుందని. సో దారి మధ్యలో కూడా మనకు కొన్ని లొకేషన్స్ ఉన్నాయి, అవి కూడా కవర్ చేస్తూ వెళ్ళడం జరుగుతుంది. సో మీరు కూడా నన్ను ఫాలో అవుతారని అనుకుంటున్నాను. సో నా వీడియో కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఇండియన్ ఆర్మీ చాలా సపోర్ట్ చేశారు. సో యాజ్ ఎ సేఫ్ జర్నీ. సో ఆల్మోస్ట్ అందరు రావచ్చు, విజిట్ చేయవచ్చు. సో ఎలాంటి భయం లేదు. వర్షాలు కూడా పడుతున్నాయి, వెళ్తున్నాయి అంతే తప్ప కానీ అలాంటివి ఏం లేదు. సో థ్యాంక్ యూ. ఇలా వచ్చేసి సాటర్డే సండే. టోటల్ మీకు ఇది కనబడుతుంది ఫ్రంట్ ఆఫ్ వ్యూలో. ఇదంతా పార్కింగ్ ఏరియా మనకు బాల్టాల్. సో మేము ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మా వెహికల్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సో ఇదంతా పార్కింగ్ ఏరియా మనకు బాల్టాల్. సో చాలామంది అడుగుతున్నారు మనకు కాట్రా కానీ శ్రీనగర్ కానీ వెళ్ళడానికి. సో మనం బార్గింగ్ చేసిన డిమాండ్ బట్టి ఉంటుంది. ట్రావెలింగ్ వచ్చేసి మనకు మీకు చెప్పాలనుకుంటున్నా, జమ్మూ నుంచి వచ్చేసి మనకు 600 to 700 బస్ ఛార్జ్ పడుతుంది గవర్నమెంట్ది. ప్రైవేట్ వెహికల్స్ వచ్చేసి నాకు 1500 600 పడుతుంది. దీనిలో వచ్చేసి మనకు ఏసీ కూడా ఉండడం జరుగుతుంది. అవి మనకు సపరేటెడ్ డిసైడ్ చేయడం జరుగుతుంది మనకు. సో మనకి ఇక్కడ వచ్చి సేఫ్టీ వచ్చేసి మనకు వచ్చేసి బస్ అయితే చాలా బెటర్ మనకు ఈ రూటు. సో ఆల్రెడీ మన వాళ్ళు లాంగ్ వెళ్ళడం జరుగుతుంది మన వాళ్ళు కూడా. అయితే మనకు సెకండ్ పాయింట్ వచ్చేసి మన కాట్రా నుంచి కూడా రావడం జరుగుతుంది. మనకు అమర్నాథ్ బోర్డు వాళ్ళు కూడా కొన్ని ఫ్రీ బస్సెస్ ఇవ్వడం జరుగుతుంది మనకు. సో మీరు కావాలనుకుంటే శ్రీనగర్ నుంచి కూడా మనకు హెవీ ఈజీ ప్రాసెస్ మనకు బాల్తాల్ వచ్చేసి మనకు 95 కిలోమీటర్స్ ఉండడం జరుగుతుంది టోటల్. సో ఇక్కడ రీచ్ కావడానికి మినిమం 3 to 4 hours మనకు టైమింగ్ పడుతుంది. సో మనకు ఆఫ్టర్నూన్ 3 తర్వాత బాల్టాల్ నుంచి మాత్రము అలౌట్ లేదు మనకు వెహికల్స్ ఏవైనా సరే. మార్నింగ్ టైమే మనం 12 లోపల ఇక్కడికి వస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. అలానే మనకు శ్రీనగర్ నుంచి రేట్స్ వచ్చేసి మనకు బస్ వచ్చేసి 250 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. అదే క్యాబ్ వచ్చేసి మనకు 350 రూపీస్ మనకు ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది మనకు. అలానే మనం వెహికల్ డిసైడ్ బట్టి కూడా బార్గింగ్ చేయడం బెటర్. మనం వచ్చేసి మిలిటరీ కాన్వాయ్తో వస్తేనే చాలా బెటర్ మనకు. సో మీకు ఇవన్నీ బాల్టాల్ మనం ఇక్కడ ఆల్రెడీ క్యాబ్ మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మనము శ్రీనగర్ బయలుదేరబోతున్నాం. సో అవి కూడా మీకు నా వీడియోలో మీకు లొకేషన్ చూడబోతున్నాను. బ్రీతింగ్ ప్రాబ్లం చాలా ఉంది మనకి ఇక్కడ. ఆక్సిజన్ లెవెల్ హెవీ లెవెల్. సో నేను అప్ డౌన్ దిగే వరకు 42 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయడం జరిగింది పైకి కిందికి. సో బోలే బాబా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మళ్ళీ ఎప్పుడు మన శివయ్య మనం పిలిచేది. సో నా వ్యూవర్స్ కూడా చూసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వచ్చేసి మా క్యాబ్ మేము దీంట్లో వెళ్ళడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మా వెహికల్. మా ఫ్రెండ్స్ అందరు రెడీ అవుతారు. సో ఇది వచ్చేసి మా గాడి. సో మీ డీటెయిల్ కూడా పెట్టడం జరుగుతుంది. ఒకవేళ నెక్స్ట్లో ఎవరైనా వస్తే సో వాళ్ళకు మన నుంచి కొద్దిగా డిస్కౌంట్ కూడా ఉండడం జరుగుతుంది. మా ఫ్రెండ్స్